న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. వరంగల్ మహానగరానికి ఇంటింటికి నల్లాల ద్వారా ప్రతిరోజు శుద్ధి చేసిన మిషన్ భగీరథ మంచినీటి సరఫరాను రాంపూర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద ప్రారంభించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, చేనేత పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వరంగల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఏబీవీపీ విద్యార్థులు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగుల ఆత్మహత్యలు తదితర అంశాలపై మంత్రి కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను నిలువరించి అరెస్ట్ చేశారు. దీంతో కేటీఆర్ పర్యటన ప్రారంభంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 డివిజన్లకు ఒక్కొక్క డివిజన్కు 2 చొప్పున స్వచ్ఛ ఆటోలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మున్సిపల్ కార్యాలయంలో 15 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇప్పటికే అనేక వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలు కూడా వారికి సహకరించి స్వచ్ఛ ఆటోలకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని కోరారు. అనంతరం 14 కోట్ల రూపాయలతో నాళాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో తలెత్తిన సమస్యల వల్ల తీవ్రంగా నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే వర్షాకాలంలో అల్లాపూర్ డివిజన్లోని బబ్బుగూడ, కబీర్ నగర్, రామనగర్, గాయత్రి నగర్, చంద్ర గార్డెన్స్ మీదుగా కాముని చెరువుకు వస్తున్నటువంటి నాలాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా రామారావు నగర్లో 8 కోట్ల రూపాయలతో జరుగుతున్న రిటర్నింగ్ వాల్ పనులు పరిశీలించారు. ఏమైనా కట్టడాలు అడ్డు వచ్చినా ఎడల వారికి ప్రభుత్వం తరపున ప్రత్యామ్నాయం చూపిస్తామని, అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించరాదని అధికారులకు ఆదేశించారు. 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతున్న గాయత్రి నగర్, కామమును చెరువు నాలా పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలని ఆయన అన్నారు.
ఇది తీసేసి కొత్త బిల్డింగ్ కట్టి ఇలా బస్సు దవాఖాన పెట్టిస్తాం. మహిళా మండలికి మహిళలు కూర్చొని రిమైండ్ చేస్తా. ఈ గారు హైట్ పోకుండా ఇంకా పైన ఒకటే ఫ్లోర్ ప్రణాళిక తయారు చేయాలి. ఒక బస్సు దవాఖాన పెట్టేసి ఫోటో పల్లికి సంబంధించినటువంటి రామారావు నాల కానీ, అల్లాపూర్ సంబంధించిన నాల సబ్జనగర్ రాజీవ్ గాంధీ నగర్ కానీ, అల్లాపూర్ కానీ, మైసమ్మ చెరువు కానీ, ఎక్కడైతే భువనపల్లికి సంబంధించినటువంటి నాలాలు కానీ, మనం ఎక్కడైతే వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు, ప్రజలు బాధపడ్డారు, దాన్ని ఒక గుర్తించడం జరిగింది. దాని భాగంగానే మన రామారావు నగర్లో మా కేటీ రామారావు గారు ఆదేశం మేరకు ఆయన ఆశీర్వాదంతో 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ అయింది. అది కూడా ఇన్స్పెక్షన్ చేశాం. అది కంప్లీట్గా 2-3 నెలల్లో అది కూడా అందుబాటులో రాబోతూ ఉంది. అదేవిధంగా బోయినపల్లిలో కూడా మా జెర్సీ గారి ఆధ్వర్యంలో సుమారు 2 కోట్ల రూపాయలతో అది కూడా పెద్ద ఎత్తుగా ప్రజలు అప్పుడు ఇబ్బంది పడ్డారని చెప్పి 2 కోట్లతో అక్కడ కూడా బ్రిడ్జ్ వర్క్ అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 20-25 రోజులు అది కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. సబ్జనగర్ రాజీవ్ గాంధీ ఉన్నటువంటిది ప్రజలు ఇబ్బంది పడ్డారు. దానికి 5.5 crores అది కూడా టెండర్ శాంక్షన్, అది కూడా 2-3 రోజుల్లోనే కంపల్సరీ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఆఫీసర్తో చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేశాం. ఆ ప్రాపర్టీస్ అన్ని తీసేయాలి, మీకు అవసరమైతే గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే మీకు నష్టపరిహారం ఇస్తుంది, పెట్టి పదిలో మీకు 5, 6, 10 దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి. కొంతమంది నిరుపేదలు ఉంటే డబుల్ బెడ్రూమ్ వేయడం కానీ అవన్నీ చేస్తాం. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ, కేటీ రామారావు గారి ఆలోచన కానీ, ఫర్దర్గా వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు మొన్న ఏ రకంగా ఇబ్బంది పడ్డారు పడకుండా చూడాలి అని ఆలోచనతోనే ఈ రోజున కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి నాలుగు మీద పెట్టాలని ఆలోచనతో చెప్పాం. ఆ భాగంలోనే ఫ్యూచర్ ఇంకొక 3 నెలలు నా వర్షాకాలం వస్తుంది కాబట్టి దాని మీద మా ఆఫీసర్స్ మేమందరం ఇలా తిరగడం జరిగింది. ఇలా ఉన్నటువంటి కాన్షియస్లో తడి చెత్త పొడి చెత్త బండ్లు కూడా సుమారుగా 14 బండ్లు ఇలా ఇవ్వడం జరిగింది. కారులోని 50 లక్షల నగదు చోరీ, నిందితుల అరెస్టు. హైదరాబాద్ తాను డ్రైవర్గా పనిచేస్తున్న యాజమాని కారులో నుంచి నగదు ఎత్తుకుపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు కథనం మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన ధీరజ్ రెడ్డి, వైఎస్ ప్రసాద్, ఎంఎస్బి రాజులు ఈ నెల 3వ తేదీన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇనార్బిట్ మాల్ పార్కింగ్లో కార్ పార్క్ చేశారు. వీరంతా తమ బెంచ్ కారులో షాపింగ్ నిమిత్తం ఇనార్బిట్ మాల్కి వచ్చారు. ఆ కారులో 50 లక్షల బ్యాగ్ ఉంది. 2 నెలల నుండి వైఎస్ ప్రసాద్ వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న హనుమంత్ దోత్రే బ్యాగ్ను గమనించాడు. బ్యాగ్ను తీసుకొని వెళ్లిపోయాడు. పార్కింగ్కి వచ్చిన కారు యాజమానికి డ్రైవర్తో పాటు కారులో ఉన్న బ్యాగ్ కనపడకపోవడంతో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు 3 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామని ఆయన అన్నారు. నిందితుల టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను జహీరాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నాం. 2 నిందితులు అన్నదమ్ములని ఆయన అన్నారు. ₹40,50,000 మనం రికవర్ చేయటం జరిగింది, ఇంటాక్ట్ డబ్బు. దీంట్లో మిగతా అమౌంట్ డబ్బు కొంత ఒక 2 lakhs లోన్ కట్టిండు, వాళ్ళ భార్య కొంత ఇచ్చిండు. ఆ విధంగా చేసినారు. వాళ్ళ భార్య ముంబై థానేలో ఉంటుంది కదా సిటీ, అట్లా ఇచ్చుకుంటూ తీసుకుని ఈ డబ్బును వేరే ప్రాపర్టీ కొనడానికి చేసుకున్నప్పుడు మనకు టవర్ లొకేషన్ ద్వారా పట్టుకోవడం జరిగింది. సూచనలు ఏంటంటే, ఒక తెలవని వ్యక్తి ఈ బిజినెస్ పర్సన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్ కానీ బిజినెస్ పర్సన్ తెలవని వ్యక్తిని పెట్టుకొని ఈ విధంగా 50 లక్షలకి చీటింగ్ అంటే దొంగతనానికి పాల్పడిన డ్రైవర్ను ముందుగా పెట్టుకునేటప్పుడు వెరిఫై చేయాలి, యాక్సిడెంట్ చేయాలి. అతని ఫుడ్ కొరత ఏంది, ఆధార్ కార్డు, అవసరం వస్తే లోకల్ పోలీసులు కూడా డ్రైవర్ పెట్టుకునేటప్పుడు వెరిఫికేషన్ చేస్తే మేము పోలీసు వాళ్ళని కూడా వెరిఫికేషన్ చేసి ఇస్తాం. ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ సీసీటీవీ నెట్ ట్రాకింగ్లో నేమ్ సెర్చ్ కొడితే అక్యూజ్ యొక్క డీటెయిల్స్ వస్తున్నాయి. మనకు క్రిమినల్స్ ఒక ఉంటే ఆల్ ఇండియా లెవెల్ ఎక్కడున్నా కూడా సీసీటీవీఎస్లో మనకు నేమ్తో సహా వచ్చేస్తుంది. సెల్ ఫోన్తో కొడితే కూడా కొంత వస్తుంది ఇన్ఫర్మేషన్. నేమ్తో కూడా మన క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయా లేదని చూసి ఆ విధంగా మేము వెరిఫికేషన్ చేసి ఇస్తాం. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ పర్సన్స్ అనామకులు తెలవని వ్యక్తి ఎక్కడో తానే ముంబై షీట్లో ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతను అదును చూసి ఛాన్స్ కొట్టి 50 లక్షలు కొట్టేసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు.
లక్కీగా మేము ఇమ్మీడియట్గా ట్రేస్ అవుట్ చేయటము తిరగటం 3 స్పెషల్ పార్టీతో డ్రైవింగ్ చేసుకొని పట్టుకోవటం వల్ల ఈ క్యాష్ 40 lakhs 50,000 రూపీస్ రికవర్ చేయాలి. దీంట్లో మా ఏసీపీ మాదాపూర్ రఘునందనరావు ప్రత్యేకంగా టవర్ లొకేషన్ తీసుకోవటం వాళ్ళకి ఇవ్వటము, రవీంద్ర ప్రసాద్ దాన్ని మానిటరింగ్ చేయటము, డిఐ నవీన్ కుమార్ ఫిజికల్గా ఏరియా వెళ్తాం. ఈ 3 ఎస్ఎల్కి టైం టు టైం చేసుకుంటూ వాళ్ళ మూమెంట్లో ఉన్నారు. తిరుగుకుంటూ లాస్ట్కు మాకు అక్కడ దొరికినారు. మాకు చందానగర్ ఇన్స్పెక్టర్కు హెచ్ఆర్సీ నోటీసులు. హైదరాబాద్ రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా తన వెన్నెముకకు గాయమైందని ఓ వ్యక్తి చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వారు స్పందించకపోవడంతో బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సీని ఆశ్రయించగా దీనిపై వివరణ ఇవ్వాలని చందానగర్ ఇన్స్పెక్టర్కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. మియాపూర్కు చెందిన వంగల వినయ్ గత ఏడాది డిసెంబర్ 3న జాతీయ రహదారిపై తన ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వైపు వెళ్తుండగా గంగారం వద్ద రోడ్డుకు అడ్డంగా తవ్వి వదిలేసిన గుంతలో బైక్ పడటంతో వినయ్ తన వెన్నెముకకు గాయమైందని ఆసుపత్రిలో చికిత్స అనంతరం రహదారి పర్యవేక్షణలో అధికారుల లోపం నిర్లక్ష్యం వల్లనే తనకు గాయమైందని, దీనికి కారణమైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 6న వినయ్ కుమార్ ఫిర్యాదు చేయగా మియాపూర్ పోలీసులు పరిశీలించి ఘటన జరిగిన ప్రాంతం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని ఫిర్యాదును చందానగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్లో కూడా వినయ్ మళ్లీ ఫిర్యాదు చేయగా 15 రోజులైన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి 2న హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో శనివారం చందానగర్ ఇన్స్పెక్టర్కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. జూన్ 21న హెచ్ఆర్సీ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. వైకాపాని కడిగేసిన మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ వాకాడు మండలంలో టీడీపీ వాకాడు అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి నివాసంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైకాపాపై నిప్పులు చెరిగిన భూమా అఖిలప్రియ అనుభవం ఉన్న పనబాక లక్ష్మిని గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి చెందుతుందన్న అఖిలప్రియ జగన్ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని అభిప్రాయపడ్డ మాజీ మంత్రి అఖిలప్రియ వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వాలంటీర్ల చేత ప్రచారాలు చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు అఖిలప్రియ. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ లేకపోతే ఏ విధంగా రాజకీయంగా మన వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఏం జరుగుతుంది ఈ మండలంలో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఇప్పుడు జరిగే ఈ ఎంపీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి ఆ సందర్భంగా కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం కానీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ కానీ చూసుకోవడానికి మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. నిజంగానే చాలా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా భరించి కార్యకర్తలు ఇంకా బలంగా ఇటువంటి మండలాల్లో ఇంకా పార్టీని బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే నిజంగానే వాళ్ళందరూ కూడా నేను ఈరోజు చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గతంలో జరిగిన ఎన్నికలకి గతంలో జరిగే రాజకీయంకి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి. గతంలో ఏ పార్టీ వచ్చినా అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాజకీయ పద్ధతులు కానీ ఒక క్రమశిక్షణ కానీ ఎన్నికలు చేసే విధానం కానీ స్వేచ్ఛ ఉండేది. ఈరోజు ఒక కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే పోటీలో ఉండాలా, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే గెలవాలా, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే పదవులు రావాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఈరోజు ఏ పార్టీకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడినా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఏ విధంగా మరి ఏదైతే రైతులు రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు ఈ రోజు చూస్తుంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మనం చూసి నవ్వుకునే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా బాగుపడినారో, రైతులు ఏ విధంగా రైతు రాజు అవుతాడన్న నమ్మకం ఆ గతంలో రైతులకు ఉన్నింది. కానీ ఈ రోజు రైతు రాజు కాదు కదా, రైతుగా బతకలేకపోతున్నాడు. మత్స్య కార్మికుల సంక్షేమం కోసం గంగపుత్రులు చేపలు పట్టే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేటలో శ్రీ గంగా గౌరేశ్వర భజన మండలి 57వ వార్షికోత్సవ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతనంగా నిర్మించిన సమావేశం హాలును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ వై అమృత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్య కార్మికులకు కేంద్రంలో మత్స్యశాఖను మత్స్య మంత్రిని ఏర్పాటు చేసిందన్నారు. మోడీ గారు గంగపుత్రులకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి శ్రీకారం చుట్టారన్నారు. నూతన టెక్నాలజీతో డీపీసీలోకి వెళ్లి బోట్స్ ద్వారా చేపలను పట్టుకొచ్చే మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ప్రధానంగా గంగపుత్రుల యొక్క వృత్తిపరమైనటువంటి మరి చేపలు పట్టేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా అండదండలుండి ప్రోత్సహిస్తూ ఉన్నది. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు ఈ యొక్క మత్స్యశాఖకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకుండేది, వ్యవసాయ శాఖ కిందనే ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు దీని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని లక్షలాది మంది ప్రజలు ఈరోజు ఈ యొక్క మత్స్యకు సంబంధించినటువంటి చేపలు పట్టేటువంటి వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వీళ్ళకు అన్ని రకాలుగా ప్రోత్సహించాలనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను మంత్రిని కూడా ఏర్పాటు చేసి బడ్జెట్లో ప్రత్యేకంగా మరి ఈ యొక్క గంగపుత్ర సంక్షేమానికి సంబంధించినటువంటి మత్స్యశాఖకు నిధులు కేటాయింపులు చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క వృత్తిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఆధునికమైనటువంటి బోట్స్ అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా డీప్ సీలోకి వెళ్ళి అంటే సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టుకొచ్చే విధంగా ఒక మంచి బోట్స్ను నూతన టెక్నాలజీతో బోట్స్ను ఇంపోర్ట్ చేసుకొని బోట్స్ను మత్స్య కార్మికులకు అందిస్తూ ఉన్నాము. వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నాము. సెటిలైట్ ద్వారా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ చేపలు ఉన్నాయో SMS ద్వారా మత్స్య కార్మికులకు తెలియజేసి ఆ చేపలు పట్టుకునే విధంగా వాళ్ళు ఒట్టి చేతులతో మరి సముద్రం ఒడ్డుకు రాకుండా వాళ్ళు చేపలు పట్టుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. దాంతోపాటు ఈరోజు బ్యాంకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎవరైతే అడిషనల్ బోట్స్ కావాలనుకుంటారో, ఆధునికమైనటువంటి బోట్స్ కావాలనుకుంటారో, ఆధునికమైనటువంటి నెట్స్ కావాలనుకుంటారో ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా అడిషనల్గా తీసుకోవడానికి కూడా అన్ని బ్యాంకులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాము. దాంతోపాటు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క చేపలను, రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాము. విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లయితే ఈ మత్స్య కార్మికులకు వాళ్ళు స్వయం సమృద్ధితో ఆర్థికంగా పరిశ్రమవుతారనే దృక్పథంతో వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి సిటీ ఇండియా.